అవసరమైనంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్తులు తెలంగాణలో కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎరువులు ఎవరికి ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి నడ్డా గారు చెప్పడం జరిగింది. వెంటనే నిన్న నేను చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరిగింది. కొంతమంది అధికారులు సార్ మా రాష్ట్రంలో కొరత లేదు, మాకు కొరత ఉన్న విషయం కూడా తెలియదని చెప్పి నిర్లక్ష్యంగా జవాబు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీ అధికారం ఉన్నప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశవ్యాప్తంగా రైతుల కొరత ఉండేది. ఈరోజు పెద్ద ఎత్తున యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించేవారు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ మార్కెటింగ్ పైన ఉక్కు పాదం మోపి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా దేశీయంగా, ఎందుకంటే యూరియా 90% గతంలో ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళం. ఈరోజు మన యొక్క డొమెస్టిక్ కంపెనీలను కూడా ప్రోత్సహించి ప్రభుత్వ పరంగా యూరియా కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడమైంది. మనకందరికీ తెలుసు, రామగుండంలో తెలంగాణలో కూడా ఒక పరిశ్రమను నరేంద్ర మోడీ గారే భూమి పూజ చేసి ఆ యొక్క ఫ్యాక్టరీని నిర్మాణం అయిన తర్వాత ఉత్పత్తిని కూడా ఆయనే స్వయంగా వచ్చి ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. దీనితో గత 10 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పాత అలవాటు ప్రకారము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణలో కావలసినటువంటి రైతులకు ఎరువులు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వ అంచనాల ప్రకారం 24-25 అంటే ఈ సంవత్సరంలో రబీ సీజన్కి సంబంధించి 9.8 lakhs మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని చెప్పి రాష్ట్రము కేంద్రము జాయింట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. తెలంగాణ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వము 9.8 lakhs మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తెలిసిన తర్వాత సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి పంపించడం జరిగింది. అంటే రాష్ట్రం అడిగిన దానికంటే అదనంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఇచ్చాం. 10.02 lakh మెట్రిక్ టన్స్ 1 అక్టోబర్ 2024 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు, అంటే 2 రోజుల క్రితం వరకు కూడా మరి తెలంగాణలో యూరియా అందుబాటులో ఉంది. గత ఏడాది పోలిసి చూసినట్లయితే ఈ సంవత్సరము 27.35% యూరియా అత్యధికంగా మరి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం జరిగింది. అదనంగా మొన్న 2 రోజుల క్రితం 22 ఫిబ్రవరి 10 రేక్స్ యూరియా కేంద్రం రిలీజ్ చేసింది. ఒక రేక్ అంటే 4000 టన్నులు. అంటే 22 ఫిబ్రవరి నాడు 40,000 టన్నుల యూరియా కేంద్రం మళ్ళీ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి అదనంగా పత్రికలో వస్తున్నటువంటి వార్తల కారణంగా, నేను మాట్లాడిన కారణంగా మరి 40,000 టన్నుల యూరియా రావడం జరిగింది. అదే కాకుండా ఇది 22 ఫిబ్రవరి,
23, 24 అదనంగా మరొక 12 రేక్స్ యూరియా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే అదనంగా మరొక 48,000 టన్నుల యూరియా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో పత్రికలో వస్తున్నటువంటి రైతుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మరి రైతాంగాన్ని ఆదుకోవడం కోసము 48,000 టన్నుల యూరియాను కూడా మరి పంపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అంటే రోజుకు ఆల్మోస్ట్ 3 డేస్లో ఎవ్రీడే 16,000 టన్నుల యూరియా తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 1.22 లక్షల టన్నుల యూరియా స్టాక్స్లో ఉండడం జరిగింది. ఇది కాకుండా ఈరోజు మరి 6,000 టన్నులు కృష్ణపట్నం పోర్టు నుంచి ఆదిలాబాద్కు ఇతర జిల్లాలకు కూడా సప్లై చేయడం జరిగింది. అదే కాకుండా కాకినాడ పోర్టు నుంచి కూడా యూరియా తెలంగాణకు తీసుకురావడం కోసము ప్లానింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలో అత్యధికమైనటువంటి ఫెర్టిలైజర్ను తెలంగాణకు పంపించడం అయింది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా ఎరువుల సరఫరా చేస్తూ ఉంది. యూరియాను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటికే అందుబాటులో ఉంచినాం. ఎరువుల పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి పంటలు వేస్తూ ఉన్నారు, ఎంత యూరియా కావాలి, దాని రిక్వైర్మెంట్ ఎంత, ఏ రకంగా సరఫరా చేయాలి, దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను సమర్థవంతంగా రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రభుత్వము ఆలోచించి అందుబాటులో ఉన్న